శ్రీకాకుళం రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అర్ధరాత్రి వేళ హైవే పైకి వచ్చి హడావుడి చేసిన దువ్వాడ శ్రీనివాస్ తాజాగా శ్రీకాకుళం జిల్లా ఎస్పీని కలిశారు. తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాల్సిందిగా ఎస్పీకి విన్నవించారు. అర్ధరాత్రి వేళ హైవే పైకి వచ్చి హడావుడి చేస్తూ తనను ధర్మాన కృష్ణదాస్ చంపేందుకు కుట్ర చేస్తున్నారని దువ్వాడ శ్రీనివాస్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో విడుదలై కొన్ని గంటలకే దువ్వాడ ఎస్పీని కలిసి తన 2+2 గన్మెన్లతో రక్షణ కల్పించాలని కోరారు. ధర్మాన కృష్ణదాస్ వైసీపీలో ఎవరిని ఎదవనివ్వకుండా చేస్తున్నారని మరోసారి ఆరోపించారు. కింజరపు ఫ్యామిలీ ధర్మాన బ్రదర్స్ కలిసిపోయి తనను బలిపశువును చేశారని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. ఎక్కడ నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఇచ్చాపురంలో ఎందుకు గ్రూపులు చేసి మమ్మల్ని నాశనం చేస్తున్నారు? టెక్కలిలో గ్రూపులు చేసి మేము గెలవకుండా ఉండడానికి ఎందుకు నాశనం చేస్తున్నారు? నేను నా గడిచిన రాజకీయ జీవితంలో 4 సార్లు ఎమ్మెల్యేగా, 5 సార్లు ఒకసారి ఎంపీగా పోటీ చేస్తే 3000, 4000 ఓట్ల తేడాతోనే 5 సార్లు పోయినాను కదా. దానికి కూడా మాలో గ్రూపులు చేసి కంపు చేస్తున్నారు మీరు. మరి అలాగే ఆముదాల వరుసలో కూడా అన్యాయం చేస్తున్నారు. ఆముదాల వరుసలో తమ్మినేని సీతారాం లాంటి నాయకుడిని పట్టుకొని బలహీనుడని, ఆయనకి మరొక యువకుడిని తీసుకురావాలని, సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి 4 మంచి మాటలు చెప్పకుండా స్వపక్షంలో ఉన్నటువంటి సీతారాం గారి మీద మాట్లాడుతున్నటువంటి ధర్మాన కృష్ణదాస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను టికెట్ మార్చేస్తాను, బలమైన వ్యక్తిని తీసుకొస్తాను, యువకుడిని తీసుకొస్తాను, అనుభవజ్ఞుడిని తీసుకొస్తాను. నీకున్న అనుభవం ఏంటయ్యా? బలమైన వ్యక్తి అంటే ఏంటి? నువ్వేమైనా బలమైనడువా? ఆయన బలమైనడు కారా? ఉత్తరాంధ్రలో అత్యున్నత స్థానంలో పదవులు చేపట్టినటువంటి నాయకుడే ఆయన ఓపెన్గా చెప్తావా? అది రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చూసుకోవాలి. ఆయన టికెట్ ఇస్తే ఇస్తారు, లేకపోతే ఇంకోళ్ళకి ఇస్తారు. నువ్వెవరో మధ్యలో మాట్లాడడానికి? టెక్కల నడిబంట్లో మాట్లాడితే నేను గట్టిగా నిలదీశాను. నువ్వు స్వపక్షంలో ఉండే సీతారాం లాంటి వ్యక్తుల మీద మాట్లాడుతావు. జగన్మోహన్ రెడ్డి గారిని 1000 అడుగులు గొయ్యి తీసి పాతేయాలన్న అచ్చెన్నాయుడు మీద మాత్రం మాట్లాడు. 1800 ఫ్లైట్స్ ఇండిగోకు సంబంధించినవి ఆగిపోతే ఆ సంబంధిత మంత్రి తాలూకా చేతగానితనాన్ని మాట్లాడవు. ఆ మంత్రి కనీసం స్పందించడు. ఏ ఎయిర్పోర్ట్కి కూడా వెళ్ళడు. ఈరోజు కూడా సూట్ కేసులు పడున్నాయి ఇంకా ఎయిర్పోర్ట్లో. ఇంత దారుణాలు జరుగుతుంటే, జిల్లా మొత్తం అసహించుకుంటే, దేశం మొత్తం కూడా ప్రపంచ దృష్టిలో ఇండిగో ఫ్లైట్స్లో జరిగినటువంటి లోపంలో చేతగాని మంత్రి ఉండటం వల్ల, అతని పని కనీసం అతను చేయలేకపోవటం వల్ల దేశమంతా తలదించుకునే పరిస్థితి వస్తే దీన్ని ప్రశ్నించవు. జగన్మోహన్ రెడ్డిని తిట్టిన వాడిని ప్రశ్నించవు. ఎందుకు ప్రశ్నించమంటే కేడీ. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.